తెలంగాణ ఏపీలో ఇవాళ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోకి ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో ప్రస్తుతానికి మబ్బులు కమ్మేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇక అటు ఏపీ విషయానికి వస్తే ఏపీలోని బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సో అందరికంటే ముందుగా నాటివి చెప్పుకొచ్చింది 21వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో 4 రోజుల పాటుగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అటు ప్రస్తుతం తూర్పు గోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ అండ్ కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలతో పాటుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మరోవైపుగా 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశలో ఇది కొంత బలపడి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతం, దాని సమీపంలోని మధ్య బంగాళాఖాతంలో కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయి. సో ప్రస్తుతాన్ని నేను చెప్తున్న వార్తా సమయానికి తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లోతో పాటుగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక వాయుగుండం ప్రభావంతో ఇది పెరిగే కొలది ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మంగళవారం రోజున పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో కల్లా ఇది విస్తరించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 23వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు అంటే 4 రోజుల పాటుగా ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు మత్స్యకారులను కూడా కొంత సముద్రంలో వేటకు వెళ్లకుండా ఆగాలి అని చెప్పి పలు హెచ్చరికలను కూడా జారీ చేస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం కనబడుతోంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతమైనటువంటి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో మీరున్న ప్రాంతంలో ఎటువంటి విధంగా ఉంది వాతావరణం? మీ దగ్గర వర్షానికి సంబంధించినటువంటి విషయాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో కూడా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి ఏపీ వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఏపీలో అధికారులు ఏం చెప్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఎటువంటి వర్ష సూచనను జారీ చేశారు అధికారులు? ఈరోజు ప్రస్తుతానికి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? మనోజ్, రానున్న 4 రోజుల తర్వాత దక్షిణ మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో అయితే వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటనలో అయితే తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రభావంతో 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని చెప్పి వాతావరణ విభాగం పేర్కొంది. ఈ నెల 20న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో, తిరుపతిలో 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలోని, అలాగే 22న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వానలు అయితే పడ్డాయి. 23న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అయితే భారీ వర్షాలు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరులో అయితే వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అయితే అక్కడక్కడ ఓ మోస్తారు వానలు కురొచ్చని చెప్పి అయితే తెలిపింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఈ విపత్తుల సంస్థ అయితే తెలియజేశారు. అయితే ప్రధానంగా మనం ఈ తెలంగాణ, ఏపీలో ఈవేళ మోస్తారు వర్షాలు అయితే ఉంటాయని చెప్పి తెలిపారు. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. హైదరాబాద్ లో కమ్మేసిన మబ్బులు, నగరంలో పలు ప్రాంతాల్లో అయితే వర్షం. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకైతే వర్ష సూచన అయితే ఉంది. ఈవేళ బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరులో అయితే, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు
కురిసే అవకాశం అయితే ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ అయితే తెలియజేస్తున్నారు మనోజ్. రైట్. సో అటు అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా అలర్ట్గా ఉంది? మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? రెవెన్యూ సిబ్బందిని అయితే అలర్ట్ చేశారు. ప్రతి కలెక్టర్ ఆఫీసులో అయితే అప్రమత్తంగా అయితే ఉన్నారు. ఎటువంటి వర్షాలు వచ్చినా మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో మొత్తం అన్ని అలర్ట్ చేశారు. ఒకవేళ వర్షాలు పడే అవకాశం ఏర్పడితే మటుకు కంపల్సరీగా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ అయితే చేయడానికైతే ప్రభుత్వం అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రధానంగా ఈ మత్స్యకారులు అయితే మటుకు వేటకు వెళ్ళొద్దని తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్తే తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉన్నారు మనోజ్. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. సో ప్రస్తుతానికి అటు ఏపీలోని పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 23వ తేదీ వరకు కూడా ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి మరింతగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఏపీ వ్యాప్తంగా కూడా వాతావరణానికి సంబంధించి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను కూడా అలర్ట్ చేశారు. ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయిపోయింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికే రాత్రి నుంచి చిరుజల్లు కురుస్తున్నాయి. తెల్లవారుజామున కూడా కొద్దిసేపాటుగా వర్షం కూడా కురిసింది. ఈరోజు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు తెలంగాణకు సంబంధించి వెదర్ అప్డేట్స్తో. శిల్ప, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కొనసాగుతుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అవి రానున్నటువంటి 24 గంటల్లో మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు భారీ మోస్తారు నుండి భారీ వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేశారు. ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ మోస్తారు నుండి భారీ వర్షం పడుతుంది. దాదాపు 5 నుండి 10 సెంటీమీటర్ల లోపు ఈ వర్షపాతం అనేది నమోదవుతుంది. ఇంకోవైపు సిటీలో కూడా ఏదైతే తెల్లవారుజాము నుంచి కూడా చిరుజల్లులు అనేవి ప్రస్తుతం కురుస్తున్నాయి. ఏదైతే సిటీ అవుట్స్కట్స్ లో ప్రస్తుతం చిరుజల్లులు అనేవి నమోదవుతున్నాయి. ఇంకెంటైర్ సిటీ మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఆ మబ్బులు కమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి ఈ రోజు మొత్తం కూడా ఇటు సిటీలో వర్షం పడేందుకు కూడా ఆస్కారం ఉన్నట్టు కూడా చెప్పడంతో ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకోవైపు హైడ్రా అందరూ కూడా అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం అయితే అందరూ కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఎవరైనా అవసరం ఉన్నాయి బయటికి వెళ్ళాలంటూ కూడా, ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా కూడా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున నగరవాసులు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఈ రోజు పండుగ కూడా ఉండడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మరో 4 రోజుల వరకు కూడా ఈ వర్షాలు ఇలాంటి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ రేపు ఒకవేళ రానున్నటువంటి 24 గంటల్లో అల్పపీడనంగా మారితే దాని తీవ్రత అనేది ఇంకా ఎక్కువ అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పడంతో అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగాలు కావచ్చు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాలో కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇటు సిటీకి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇంకోవైపు ఏదైతే హుస్సేన్ సాగర్, మూసి ఈ పరివాహక ప్రాంతాల దగ్గర ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తున్న అక్కడ వాటర్ లెవెల్స్ కావచ్చు అన్నిటిని కూడా ప్రస్తుతం పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలు అయితే ప్రస్తుతం అప్రమత్తం చేస్తున్నారు. వర్ష సూచన ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై అటు జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రస్తుతం అయితే అప్రమత్తం చేశారు. థ్యాంక్ యూ శిల్ప. సో ఈరోజు తెలంగాణలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేను చెప్తున్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్
అండ్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, అది కాస్త వాయుగుండంగా కూడా మారొచ్చు. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సుమారుగా 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ అటు ఉమ్మడి కరీంనగర్ అండ్ ఉమ్మడి వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. సో 3 గంటలకి హైదరాబాద్ నగరం మొత్తం కూడా విస్తారంగా మబ్బులు కమ్ముకొని భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు సుమారుగా 3 గంటల నుంచి 8 గంటల వరకు అంటే ఎగ్జాక్ట్గా ఆఫీసులు వదిలే సమయానికల్లా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఇదే స్థాయిలో తెల్లవారుజాము నుంచి మళ్ళీ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో హైదరాబాద్ నగరవాసులారా తస్మాత్ జాగ్రత్త. చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ అతలాకుతలం అవుతోంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కాబట్టి సరైన సమయానికి మీ గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే కొంత ముందుగానే బయలుదేరండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. సో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది, వర్షాల ప్రభావం ఎలా ఉంది, వర్షాలు ఎలా కురుస్తున్నాయి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.